ఇంజన్ ఆయిల్ కంట్రోల్ స్విచ్ను నొక్కటం వల్లే అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా 171 విమానం కూలిపోయిందా? లేటెస్ట్గా ది ఇంటర్నేషనల్ ఏవియేషన్ జర్నల్ ది ఎయిర్ కరెంట్లో వచ్చిన ఒక నివేదిక ఆధారంగా నేను మాట్లాడుతున్నాను. భారతదేశ విమాన ప్రమాద దర్యాప్తు బోర్డు ఏఐఐబి ఆల్రెడీ దర్యాప్తును దాదాపు చివరి వరకు తీసుకొచ్చిందని అంటున్నారు. అలాగే భారత్ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఏఏఐఓలో సభ్యుడైనందువల్ల ఖచ్చితంగా నెల రోజుల్లోపే నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఆ నివేదిక కూడా రాబోతుంది. ప్రధానంగా ఎగిరిన 30 సెకండ్లలో అది కూలిపోయిన అంశం ఒకటైతే, ఎప్పుడైనా ఒక ఇంజిన్ పనిచేయకపోతే దాని యొక్క ఇంధన సరఫరా స్విచ్ను ఆపుతారు. అయితే బై మిస్టేక్ పైలట్లు ఆల్రెడీ పనిచేస్తున్న ఇంజిన్కు ఫ్యూయల్ సరఫరా చేసే స్విచ్ను ఆపటం వల్లే ప్రమాదం జరిగింది. తక్కువ ఎత్తులో ఉండటం వల్ల టేకాఫ్కు ఛాన్స్ లేకపోయింది. ఇంత పెద్ద ప్రమాదం జరిగిపోయింది అన్నది దర్యాప్తులో దాదాపుగా తేలిందంటున్నారు. ఇంకా 2-3 రోజులు అఫీషియల్గా రాబోతుంది. ఇది మాత్రం నిజమైతే మాత్రం చాలా బాధాకరం.